ఈరోజు మన టాపిక్ పోలీస్ ఎస్కార్ట్ టు ది ఇంజూర్డ్ పర్సన్స్. జనరల్గా రోడ్ యాక్సిడెంట్స్, కమ్యూనల్ ఇన్సిడెంట్స్, పొలిటికల్ రైవల్రీ, ల్యాండ్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఇంకా అదర్ వచ్చేసి మనకి ఎక్స్ప్లోజన్, ఫైర్ యాక్సిడెంట్స్, న్యాచురల్ డిజాస్టర్స్, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఇట్ ఇంక్లూడ్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్. ఈ సమయాల్లో జరిగే గొడవల్లో ఎవరైనా గాయపడితే ఆ సమాచారం మనకు పోలీసు వారికి తెలిస్తే ఆ ప్లేస్కి మనం విజిట్ చేస్తాం. విజిట్ చేసి అక్కడ నుండి ఇంజూర్డ్ అయిన పర్సన్స్ని ఇమ్మీడియట్లీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసే ముందు వీలైతే మనం ప్రైమరీ ఎయిడ్ కూడా చేస్తాం. అతను బాగా ఇంజూరీ ఉంటే హాస్పిటల్లోనే మనము అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. ఆ స్టేట్మెంట్ మీద మనము లీగల్ యాక్షన్ చేస్తాం. ఈ బాగా ఇంజూర్డ్ అయిన పర్సన్ హాస్పిటల్లో ఉన్నప్పుడే అతను బాగా తీవ్రంగా గాయపడ్డాడు అని మనం భావించినట్లయితే, ఇతను ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది అని మనం భావించినట్లయితే అతని యొక్క డైయింగ్ డిక్లరేషన్ కూడా మనం రికార్డ్ చేస్తాం. ఈ డైయింగ్ డిక్లరేషన్ని పోలీసు వారు చేయవచ్చు, అక్కడ ఉన్న డాక్టర్ గారు చేయవచ్చు. అదేవిధంగా దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ గారికి కూడా మనము ఒక రిక్వెస్ట్ ఇచ్చేసి మెజిస్ట్రేట్ గారి ద్వారా కూడా డైయింగ్ డిక్లరేషన్ చేయించవచ్చు. మెజిస్ట్రేట్ గారు చేసే డైయింగ్ డిక్లరేషన్కి ఎవిడెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మెజిస్ట్రేట్ గారు వచ్చే లోపలనే ఇతను చనిపోయే అవకాశం ఉంది అని భావించినట్లయితే అక్కడ ఉన్నటువంటి పోలీసు వారే డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకొని అతను కాన్షియస్ ఉన్నాడా, సెమీ కాన్షియస్ ఉన్నాడా చూసుకొని అతనికి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నట్లయితే మనం అతని యొక్క డైయింగ్ డిక్లరేషన్ని రికార్డ్ చేయవచ్చు. ఆ డైయింగ్ డిక్లరేషన్ ఎలా చేయాలి? దీంట్లో మొదటగా మనం ఎవరిని అని అతన్ని అడగాలి. అతను చెప్తాడు, సార్ మీరు సో అండ్ సో పోలీస్ పర్సన్ అని చెప్పి ఐడెంటిఫై చేస్తాడు. దాని తర్వాత మనము మెల్లిగా అతని యొక్క పేరుని, అడ్రస్ని అడగడం, దాని తర్వాత ఏమైందనే చిన్న చిన్న క్వశ్చన్స్ ద్వారా ఆ ఇన్సిడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము రికార్డ్ చేయాలి. అతను సిగ్నేచర్ పెట్టే పరిస్థితి లేకపోతే అతని యొక్క థంబ్ ఇంప్రెషన్ మనము ఆ డైయింగ్ డిక్లరేషన్ మీద తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి పేషెంట్ మనకి సమాచారం ఇవ్వడానికి ఇచ్చేంత పరిస్థితిలో ఉన్నాడు అతని పెయిన్తో. అలాంటి సమయంలో ఆ యొక్క పర్సన్ని మనము ఎక్కువగా మన క్వశ్చన్స్ వేసి అతను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. మనకి ఏ సమాచారం కావాలో అది మాత్రమే అడగాలి. అతనికి ఇంజురీస్ ఎలా అయినవి, ఎప్పుడైనవి, ఎవరి వల్ల అయినవి, ఎందుకైనవి, ఈ విషయాలు మాత్రం దాంట్లో ఉంటే సరిపోతుంది. మనము ఈ డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేస్తున్నప్పుడు అతను ఏ భాషలో చెప్తే అదే భాషలో అదే యాసలో దాన్ని రికార్డ్ చేయాలి. అదే భాషలో అదే యాసలో మనము రికార్డ్ చేయాలి. ఆయన కొద్ది సమయం తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ మనము ఆ బాడీని అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైతే పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామో అక్కడికి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ జరిగే ప్రాంతానికి మనము ఆ బాడీని ఎస్కార్ట్ ద్వారా, ఒక కానిస్టేబుల్ ద్వారా షిఫ్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన పోలీస్ స్టేషన్కి ఏదైనా నేను చెప్పిన విధంగా ఈ రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే కమ్యూనల్ ఇన్సిడెంట్ కావచ్చు, పొలిటికల్ రైవల్రీ కావచ్చు, ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు, ఎక్స్ప్లోజన్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, వీటిల్లో ఏదైనా సరే విషయంలో ఒక ఇంజూర్డ్ అయిన పర్సన్ పోలీస్ స్టేషన్కి వచ్చారంటే ఫస్ట్గా మనం అతనికి ప్రైమరీ ఎయిడ్ చేయాలి. దాని తర్వాత ఏం జరిగిందో అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. లేదు అతను పేపర్ మీద కంప్లైంట్ రాసిస్తే ఆ కంప్లైంట్ బేస్ మీద మనము లీగల్ యాక్షన్ చేయాలి. ఒకవేళ ఆ పర్సన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన పర్సన్ తీవ్రంగా గాయపడితే అతని నుంచి మనం సమాచారం వెలువడడం కంటే అతనికి వైద్యం చేయడం ఇంపార్టెంట్ మనం భావిస్తే మొదటిగా అతన్ని హాస్పిటల్కి రిఫర్ చేయాలి. హాస్పిటల్కి పంపించే ముందు మనం ఒక కానిస్టేబుల్ని ఎస్కార్ట్గా పంపించాలి. అతన్ని మీ తమ్ముడు ఉన్నాడు కదా, మీ ఫ్యామిలీ మెంబర్ అన్నాడు కదా, మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి మనం పంపేయకూడదు. ఎస్కార్ట్ సమయంలో కూడా ఏదైనా వెహికల్లో మనం ఇంజూర్డ్ పర్సన్తో వెళ్తున్నప్పుడు ఆ ఇంజూర్డ్ పర్సన్ మనకి ఏమైనా విషయాలు కానీ చెప్తే దాన్ని మనము వీడియో రికార్డింగ్ చేయాలి. డైయింగ్ డిక్లరేషన్ అనేది కంపల్సరీ మనం రికార్డ్ చేసినా, లేదు డాక్టర్ గారు రికార్డ్ చేసినా కంపల్సరీగా వీడియో రికార్డ్ చేయాలి. మనము ఎస్పెషల్లీ రోడ్ యాక్సిడెంట్స్ చూసినట్టయితే, రోడ్ యాక్సిడెంట్స్ జనరల్గా నైట్ టైంలో జరుగుతాయి. అవి జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎక్కువగా స్పీడ్గా ఎక్కువ హై స్పీడింగ్ ఉంటాం, లేకపోతే డ్రంకెన్ మోడ్లో ఉండి డ్రైవ్ చేయడం, లేదా ఓవర్లోడ్
అంటే ఆ వెహికల్లో ఎంతమంది ఎక్కాలో అంత కాకుండా ఎక్కువ మందితో ఆ వెహికల్ మూవ్ కావడం. తర్వాత ఫిట్నెస్ లేని వెహికల్ కావచ్చు, లేదా అతనికి డ్రైవింగ్ రాదు, అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే డ్రైవర్ నిద్రపోవడం. ఇలాంటి రీజన్స్ వల్ల మనకి అదేవిధంగా కొద్దిమంది వెహికల్స్ బ్రేక్ డౌన్ అయిపోయి రోడ్డు మీద పెడతారు. ఆ రోడ్డు మీద పెట్టినప్పుడు ఎటువంటి సిగ్నల్ చేయరు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయరు. తద్వారా రోడ్ అంతా క్లియర్గా ఉందని చెప్పేసి రోడ్డు మీద ప్రయాణించినటువంటి వెహికల్స్ వెళ్ళి దాని వెనక నుంచో ముందు నుంచో దాన్ని డాష్ ఇవ్వడం వల్ల కూడా మనకి రోడ్ యాక్సిడెంట్ చూస్తున్నాం. ఈ రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఒకవేళ సిటీకి దగ్గరలో ఉంటే, మన దగ్గరలో ఉంటే వాళ్ళు డైల్ 100కి ఫోన్ చేస్తారు, ఇమీడియట్లీ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. అదే కొంచెం ఒక టౌన్కో సిటీకో కొంచెం దూరంలో ఉంటే వాళ్ళు డైల్ 100కి ఫోన్ చేయగానే ఇమీడియట్లీ మనం రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అయ్యి ఆ ప్లేస్కి పోయి ఫస్ట్ ఇంజూర్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఒకవేళ వీలైతే అక్కడనే ప్రైమరీ ఎయిడ్ చేయాలి. బ్లీడింగ్ అవుతుంది అనుకుంటే ప్రైమరీ ఎయిడ్ చేయాలి. మనకి అంబులెన్స్ కోసం వెయిట్ చేయకూడదు. అంబులెన్స్ రావడానికి ఒక పావు గంట పడుతుంది, లేదు ఒక అర్ధగంట పడుతుంది అన్నప్పుడు అంబులెన్స్ కోసం మనం వెయిట్ చేయకూడదు. మన పోలీస్ వెహికల్లోనే ఆ యొక్క ఇంజూర్డ్ పర్సన్స్ని అక్కడ నుండి దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్కో లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కో షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసి అతనికి ట్రీట్మెంట్ చేయించాలి. అక్కడ నుంచి అతని యొక్క కంప్లైంట్ తీసుకొని దాని మీద మనము లీగల్ యాక్షన్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి హైవే మీద మనకి పెట్రోల్స్ ఉన్నాయి, హైవే పెట్రోల్స్. ఈ హైవే పెట్రోల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి యాక్సిడెంట్లు అయినప్పుడు ఆ ఇంజూర్డ్ పర్సన్స్ని దగ్గరలోని హాస్పిటల్ తీసుకుపోవడం, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా చూడడం, ఇవి ముఖ్య ఉద్దేశాలు. ఇప్పుడు ఇంటర్సెప్టర్ వెహికల్స్ అని కూడా సిస్టమ్ వచ్చింది సిటీస్లో, ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, అనుకుంటాను. ఈ ఇంటర్సెప్టర్ వెహికల్స్ ఏంటంటే మెయిన్ జంక్షన్స్లో వీటిని ఆర్మ్డ్ పర్సన్స్తో మనము స్టేషన్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఏదైనా కిడ్నాప్లు కానీ జరిగితే, ఏదైనా వెహికల్స్లో ఒక వ్యక్తుల్ని ఎవరైనా పర్సన్స్ని కిడ్నాప్ తీసుకెళ్తారు ఉద్దేశంతో తీసుకెళ్తే వాళ్ళని మనము క్యాచ్ చేయడం కోసము, ఈజీలీ క్యాచ్ చేయడం కోసం మనము ఈ ఇంటర్సెప్టర్ వెహికల్స్ ప్లే చేస్తాం. ముఖ్యంగా మన పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎలక్షన్ జరిగినా, మన పోలీస్ స్టేషన్ ఏరియాలో ఏమన్నా ఎగ్జామ్స్ జరిగినా పోలీస్ స్టేషన్ నుంచి మనము ఎస్కార్ట్ ఇస్తాం. ఎవరికి? ఈ ఎగ్జామ్ పేపర్ని ఎక్కడైతే మనము ఉంచామో ఆ ప్లేస్ నుంచి ఎగ్జామ్ సెంటర్స్ నుంచి మళ్ళీ ఇవాల్యుయేషన్ సెంటర్ వరకు కూడా మనము ఎస్కార్ట్ ఇస్తాం. సిమిలర్గా ఎలక్షన్ మెటీరియల్, జనరల్ ఎలక్షన్స్లో ఎలక్షన్ మెటీరియల్కి ఒక ప్లేస్లో ప్రజెంట్ అయితే మనము ఈవీఎం బాక్సెస్కి మనము ప్రొటెక్షన్ ఇస్తాం. ఈ ఈవీఎం బాక్సెస్ ఉన్నటువంటి ఆ ప్లేస్ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ఎస్కార్ట్ ఇస్తాం. ఈ యొక్క ఈవీఎం మెటీరియల్, దట్ మీన్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎలక్షన్ రిలేటెడ్ మెటీరియల్ అంతా కూడా మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వరకు కూడా మనము ఎస్కార్ట్ ఇస్తాం. అక్కడ నుంచి అన్ని ప్లేసెస్కి, అంటే ఎలక్షన్ ఎక్కడెక్కడ జరుగుతుందో అన్ని ప్లేసెస్కి కూడా మన ఎస్కార్ట్ ద్వారానే ఎలక్షన్ మెటీరియల్ అంతా కూడా రీచ్ అవుతుంది. ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ మన ఎస్కార్ట్ ద్వారానే మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వస్తుంది. ఈ రూట్ మొత్తం మనము ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఈ ఎలక్షన్ మెటీరియల్ మనము ఎస్కార్ట్ ఇస్తాం. అదేవిధంగా మనము సమాజంలో ఉన్నటువంటి స్త్రీలకి, పిల్లలకి, వృద్ధులకి వాళ్ళకి ఎస్కార్ట్ ఎలా చేస్తాం, ఎప్పుడు చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు వాళ్ళు ప్రయాణించే మార్గంలో కావచ్చు, ఎక్కడైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా, లేదు వెహికల్కి ఏమైనా యాక్సిడెంట్ అయినా వాళ్ళు డైల్ 100కి కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు ఇమీడియట్లీ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మన పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఆ బ్రేక్ అయిన వెహికల్ని పక్క పెట్టించేసి వాళ్ళని ఎక్కడికైతే రీచ్ కావాలో వాళ్ళ అక్కడికి వెళ్ళే విధంగా మనము ఫెసిలిటేట్ చేయాలి. అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటారు. ఈ చిన్నపిల్లలను కూడా ఇంట్లోంచి పేరెంట్స్ కొట్టారని చెప్పేసి, లేకపోతే హాస్టల్లో వేధిస్తారని చెప్పేసి, లేకపోతే హోటల్లో మమ్మల్ని పని చేయిస్తారని చెప్పేసి, ఈ విధంగా కొద్దిమంది వాళ్ళ మీద వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు వీధుల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో అటువంటి వారిని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేషన్ చేసే విధంగా మనము చర్య తీసుకోవాలి. ఈ చిన్నపిల్లలు కానీ, స్త్రీలను కానీ, వృద్ధులను కానీ ఒకవేళ మనం చేస్తున్న డ్యూటీస్లో భాగంగా వాళ్ళు మనం ఎక్కడన్నా ఎదురుపడి వాళ్ళు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్తో రీయూనైట్ చేసే విధంగా మనం చర్య తీసుకోవాలి. మనకి ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి మనకి రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి ఇంజూర్డ్ పర్సన్స్ కావచ్చు, లేదంటే
చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు వీళ్ళందరూ ఈ ఇన్సిడెంట్స్లో మన యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా వీటిని హ్యాండిల్ చేయాలని చూడాలి. రోడ్ యాక్సిడెంట్ అయింది. రోడ్ యాక్సిడెంట్లో అంబులెన్స్ వచ్చిన దాకా మనం వెయిట్ చేస్తే అక్కడ ఇంజ్యూర్డ్ అయిన పర్సన్ చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్న వెహికల్నే మనము ఆ ఇంజ్యూర్డ్ పర్సన్స్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. అంబులెన్స్ కోసం వెయిట్ చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే అన్నోన్ పర్సన్స్, అన్నోన్ డెడ్ బాడీస్ ఉంటాయి. అన్నోన్ డెడ్ బాడీస్ కూడా మనమే అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. ఈ అన్నోన్ డెడ్ బాడీస్ వచ్చేసి క్రిమేషన్ వచ్చేసి మనం అంతా మన ఇన్వెస్టిగేషన్ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయిన తర్వాత అన్నోన్ డెడ్ బాడీస్ని ఆ లోకల్ గ్రామ పంచాయతీ కానీ లోకల్ మున్సిపాలిటీకి కానీ మనము ఒక లెటర్ ద్వారా అప్పచెప్పాలి. దానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని కూడా తీసుకొని మన ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసుకోవాలి.